మీరు ఎన్ని లంగ పనులు చేసినా ఎన్ని దొంగ పనులు చేసినా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరబోతా ఉంది. నేను జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలను ఒక్కటే చెప్తా ఉన్నాను, మళ్ళా చెప్తా ఉన్నాను, మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ గల్లీలో ఉన్న ఇల్లు జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న 70% ఇల్లు 75 గజాల లోపల ఉంటాయి. పర్మిషన్లు లేకుండా నోటరీ మీద అయి ఉంటాయి. కానీ ఇవాళ అవన్నీ కూడా రంగనాథ్ గారు కూడా మొన్న ఈడికొచ్చి ఇన్స్పెక్షన్ చేసి పేరు ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వీరికి ఇట్లా పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాత్రం వాళ్ళు బుల్డోజర్ తీసుకొచ్చి మీ ఇల్లు కూలగొడతారు. అప్పుడు మేము కూడా ఏమి చేసే పరిస్థితి ఉండదు. కానీ మీరు రేపు గోపీనాథ్ సునీత గారిని గెలిపిస్తే ఆ బుల్డోజర్ కి అడ్డంగా అనుకోవడానికి మేము సునీత గారి నాయకత్వంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము యావత్ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది. ఇవాళ మీరు కత్తి కొరికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే లాస్ట్ కి మేము కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గోపి సునీత గారిని మీరు దయచేసి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. మీరు కారు గుర్తుపై ఓటేసి ఆ కుటుంబం కష్టకాలం నుండి గోపన్న వాస్తవంగా ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్నారు. ఇలా గోపన్న చనిపోవడం జరిగింది. పాపం ఆ కుటుంబం కష్టకాలంలో ఉంది. దయచేసి నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఆ కుటుంబానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరం కూడా అండగా ఉందామని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి దొంగ ఓట్లు ఏవైతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రో ఆ దొంగ ఓట్లకి మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ.